మిస్టర్ బచ్చన్ షో రీల్ రిలీజ్ అయింది. ఒక్కసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కారణం ఏమిటి అంటే, నిజంగా చెప్పుకుంటే ఈ యొక్క మిస్టర్ బచ్చన్ అనే సినిమా సెట్స్ మీదకి రాదు. కారణం ఏమిటి అంటే, హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. అది అందరికి తెలిసింది. ఆ సినిమా ఎలక్షన్లు రావటం వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఏం చేయాలి అంటే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయిపోయారు. వెంటనే సెట్ చేసేసారు. అంతే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మిస్టర్ బచ్చన్ ఆ షో రీల్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. రవితేజకే ఇటువంటి మాస్ ఎలివేషన్స్, మాస్ ఫైట్స్, ఫుల్ గా వీర ఊర మెంటల్ మాస్ పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో పెడతాడో అర్థం చేసుకోండి. స్పీడ్ డైరెక్టర్ గా పేరున్న హరీష్ శంకర్ తక్కువ వ్యవధిలోనే సినిమా నిర్మించి మనకిచ్చాడు. మీరు ఒక్కసారి ఈ షో రీల్ ని కానీ గమనిస్తే మొత్తం ఫుల్ యాక్షన్ పార్ట్స్ తో నింపేశారు. మనకి ఎక్కడ కొద్దిగా కూడా స్టోరీని రివీల్ చేయకుండా స్పీడ్ గా చక జరిగిపోతుంది. అద్భుతమైన షో రీల్ మనకిచ్చారు. దీన్ని మామూలుగా కాదు, చంపేస్తుంది అబ్బా. షో రీల్ అంటం కంటే ఇది షో రీల్, షో చూపిస్తుందంతే. సినిమా ఇంత ఇన్సెంటివ్గా హై వోల్టేజ్ మాస్ యాక్షన్, ఒక పక్కన జగపతి బాబు, మరొక పక్కన మాస్ మహారాజు రవితేజ. చెప్పేదే ఉంది, ఇద్దరు కలిసి కుమ్మేశారు. అసలు షో రీల్లోనే ఇలా ఉంటే సినిమాలో ఎటువంటి షో ఉంటుందో ఆలోచించండి. హరీష్ శంకర్ మాస్ మహారాజు రవితేజకి ఎన్ని ఎలివేషన్స్ ఇస్తే, ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎన్ని ఎలివేషన్స్ ఇస్తాడు. సో అయ్యే బాబోయ్ అంటున్నారు అటు ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ. సినిమా రిలీజ్ అవటమే లేటు. వండర్ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందన్నది ఈ షో రీల్తోనే చెప్పొచ్చు. కారణం ఏమిటంటే, అటువంటి హై వోల్టేజ్ మాస్ యాక్షన్, మాస్ ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్. మరొకసారి మాస్ మహారాజు రవితేజ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అది కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో. అద్భుతం, అమోఘంగా ఉండబోతుంది. అయితే ఈ సినిమా దెబ్బకి ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ పెరిగిపోతాయి. రాబో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అంటే దీన్ని మించి ఉండాలన్నమాట. ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు ఈ షో రీల్ చూసి. దీన్ని మించి ఉండబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోయేది అన్నది మాత్రం కన్ఫర్మ్ చేసుకోవచ్చు.